Hello students, welcome to Career Coach. As a part of Target TSPSC 2022, we are making some of the important topics, right? So our important topics loni important vishayalu easy ga brief ga undela ee short videos ni manam cheyadam jarugutunda annamata. And as a part of today's video, we shall discuss the most important Minto-Morley reforms, right? So Minto-Morley reforms gurinchi ee video lo manam telusukundam. క్లియర్. సో మింటో-మార్లే రిఫార్మ్స్ లేదా వీటిని మనము ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అని కూడా అంటాం. ఏమంటాము? ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909 అని అంటాం అన్నమాట. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909. సో హియర్ లార్డ్ మింటో, ఇతని పేరు ఏంటి? లార్డ్ మింటో. సో హీ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ దట్ టైమ్. సో హీ వాజ్ ద వైస్రాయ్ అండ్ దిస్ మ్యాన్ వాజ్ మార్లే and he was the secretary of state. ఇతని ఏ పొజిషన్ లో ఉన్నాడు ఆ టైంలో అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా ఉన్నాడు అన్నమాట, రైట్? సో వీళ్ళిద్దరు కలిసి తీసుకొని వచ్చిన ఈ రిఫార్మ్స్ ని మనం మింటో-మార్లే రిఫార్మ్స్ అంటున్నాము. అండ్ ప్రాబబుల్ గా మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగంగా దేర్ మైట్ బి ఏ క్వశ్చన్ ఆన్ దీస్ రిఫార్మ్స్, రైట్? సో దీని తర్వాత మనకు 1919 రిఫార్మ్స్ కూడా ఉంటాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాము. సో ఈ రిఫార్మ్స్ నుండి అంటే మింటో-మార్లే రిఫార్మ్స్ కానివ్వండి, మాంటేగు-చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ కానివ్వండి, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కానివ్వండి, ఈ మూడు యాక్ట్స్ నుండి కంపల్సరీగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట, రైట్? సో లేట్ చేయకుండా వీల్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో మింటో-మార్లే రిఫార్మ్స్. సో ఈ మింటో-మార్లే రిఫార్మ్స్ లో భాగంగా we shall mainly discuss what are the important reforms introduced by this act, right? So ఈ మింటో-మార్లే రిఫార్మ్స్ లో భాగంగా ఏమేమి ఇంపార్టెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫ్రేమ్ చేశారు దీంట్లో భాగంగా అనేది మనం తెలుసుకుందాం. ఓకే, సో ఒకసారి కనుక చూసుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇన్ దిస్ మింటో-మార్లే రిఫార్మ్స్ వాస్ it increased the size of legislative councils. What is that? Legislative councils. So legislative councils యొక్క స్ట్రెంగ్త్ ని లేదా సైజ్ ని ఇంక్రీజ్ చేయడం జరిగింది అన్నమాట. సో నార్మలీ దేర్ వే సెంట్రల్ లెజిస్లేచర్, ఓకే, సెంట్రల్ లెజిస్లేచర్ ఉండింది అండ్ ప్రావిన్షియల్ లెజిస్లేచర్ ఉండింది అన్నమాట. సెంట్రల్ లెజిస్లేచర్, ప్రావిన్షియల్ లెజిస్లేచర్. సో నార్మలీ సెంట్రల్ లెజిస్లేచర్ యొక్క స్ట్రెంగ్త్ అంటే బిఫోర్ దిస్ యాక్ట్ ఇట్ వాజ్ ఓన్లీ 16 అండ్ నౌ ఇట్ వాజ్ మేడ్ టు 60. Okay, so first important development of these reforms was the central legislature strength was increased from 16 to 60. అదే విధంగా provincial legislatures. సో మనకి మామూలుగా ప్రావిన్సెస్ అంటే ప్రస్తుత కాలంలో స్టేట్స్, రైట్? సో ఆ టైంలో దేర్ వర్ 3 ఇంపార్టెంట్ ప్రావిన్సెస్. వాట్ ఆర్ దోస్ అంటే బాంబే, ఆ తర్వాత వీ హ్యావ్ బెంగాల్ అండ్ దెన్ వీ హ్యావ్ మద్రాస్. సో ఈ మూడు ప్రావిన్సెస్ యొక్క ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క సీట్స్ ని 50కి పెంచారన్నమాట. సో ఈ మూడు ముఖ్యమైన ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో బాంబే, బెంగాల్ అండ్ మద్రాస్, ఇట్స్ దేర్ స్ట్రెంగ్త్ వాజ్ ఇంక్రీజ్డ్ టు 50. అపార్ట్ ఫ్రమ్ దాట్ దేర్ వర్ ఆల్సో అదర్ ప్రావిన్సెస్ లైక్ పంజాబ్, ఓకే, బర్మా అండ్ అస్సాం. సో ఈ ప్రావిన్సెస్ లో ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క స్ట్రెంగ్త్ ని 30కి ఇంక్రీజ్ చేశారు, రైట్? సో ఓవరాల్ గా ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది అంటే ఇట్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. దట్ ఈస్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ద సైజ్ వాజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 16 to 60. ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్స్ లో ఒక దగ్గర 50 సీట్స్ కి పెంచారు అండ్ ఇంకో దగ్గర 30 సీట్స్ కి ఇంక్రీజ్ చేశారన్నమాట. 50 సీట్స్ ఎక్కడ పెరిగింది అంటే బాంబే, బెంగాల్ అండ్ మద్రాస్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి తెలుసుకున్నాము. దట్ ఈస్ సో ప్రీవియస్ గా ఇండియన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో ఇండియన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే వర్ నాట్ గివెన్ ద రైట్ టు ఆస్క్ క్వశ్చన్స్ ఆన్ బడ్జెట్. సో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దాని మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఇండియన్స్ కి ఉండేది కాదన్నమాట. కానీ మింటో-మార్లే రిఫార్మ్స్ లో భాగంగా ఏం చేశారు అని అంటే ఇండియన్స్ లేదా ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, సో మెంబర్స్ were allowed to ask questions on budget. So budget మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఇచ్చారు. అదే విధంగా దేర్ వాజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్, దట్ ఈస్ ద మెంబర్స్ నౌ కెన్ ఆల్సో ఆస్క్ సప్లిమెంటరీ క్వశ్చన్స్. సో బడ్జెట్ మీద క్వశ్చన్స్ అడగడము అదే విధంగా సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ని కూడా ఇచ్చిందన్నమాట ఈ మింటో-మార్లే రిఫార్మ్స్, రైట్?
సో సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది అని అంటే, ఎవరైతే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానివ్వండి, ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, దే వర్ నాట్ అలౌడ్ టు ఆస్క్ క్వశ్చన్స్ ఆన్ బడ్జెట్. బట్ దిస్ రిఫార్మ్స్, మింటో మార్లే రిఫార్మ్స్ ఏం చేశాయి, వాళ్ళని బడ్జెట్ పై క్వశ్చన్స్ అడిగే ఒక రైట్ ని ప్రసాదించాయి. దట్ మీన్స్ ఇట్ గేవ్ ద రైట్. అదే విధంగా నౌ ద మెంబర్స్ కెన్ ఆల్సో ఆస్క్ సప్లిమెంటరీ క్వశ్చన్స్. సో సప్లిమెంటరీ క్వశ్చన్స్ అంటే ఏంటి, అడిషనల్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఫర్ ద ఫస్ట్ టైం వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, దిస్ ఈస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఇన్ ఇండియా అన్నమాట ఆ టైంలో. ఓకే. సో వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వాజ్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఇన్ ఇండియా డ్యూరింగ్ దట్ టైమ్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఏ ఇండియన్ వాజ్ మేడ్ ద మెంబర్ ఆఫ్ వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. సో ఫస్ట్ ఇండియన్ టు బీ ద పార్ట్ ఆఫ్, లేదా ఫస్ట్ ఇండియన్ to be the part of Viceroy's Executive Council. So who is the first Indian to be the part of Viceroy's Executive Council anante, that is Satyendra Prasad Sinha. ఏం పేరు, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. సో ఎస్పీ సిన్హా అంటాము షార్ట్ కట్ లో. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి నామినేటెడ్ టు వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే ఏంటి అని అంటే, దిస్ ఈస్ ద highest decision making body in India during that time. It is the highest decision making body in India during that time, right? So ee point ni gurtu pettukovali. Ade vidhanga fourth important point ni ganaka gamaniste, this is the most important point you need to remember. For the first time ఏం చేసింది ఈ చట్టం మింటో మార్లే రిఫార్మ్స్ అని అంటే, it introduced separate electorates. It introduced separate electorates టు ముస్లిమ్స్. సపరేట్ ఎలక్టోరేట్స్ టు ముస్లిమ్స్ అంటే ముస్లిమ్స్ కి ప్రత్యేక నియోజకవర్గాలు, సపరేట్ ఎలక్టోరేట్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. దీన్నే మనం ఏమంటాము అంటే కమ్యూనల్ రిప్రజెంటేషన్ అని అంటాం. ఏమంటాము, కమ్యూనల్ రిప్రజెంటేషన్. సో వాట్ ఈస్ మెన్ బై కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటే, మతానికి సంబంధించి వాళ్ళకు సీట్స్ అలొకేట్ చేయడము. మతానికి సంబంధించి ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మతానికి సీట్స్ అలొకేట్ చేయడమే మనం ఏమనొచ్చు అని అంటే కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటాం. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మింటో మార్లే రిఫార్మ్స్ వాట్ హ్యాపెండ్ వాస్ సెపరేట్ ఎలక్టరేట్స్ వేర్ గ్రాంటెడ్ టు ముస్లిమ్స్, రైట్? సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే, వాట్ ఆర్ సపరేట్ ఎలక్టరేట్స్? సపరేట్ ఎలక్టరేట్స్ అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ ముస్లిమ్స్ కి కొన్ని సీట్స్ అనేవి రిజర్వ్ చేయబడి ఉంటాయి అన్నమాట. సో సమ్ సెట్ ఆఫ్ సీట్స్ విల్ బి రిజర్వ్డ్ టు ముస్లిమ్స్. ఓకే. అండ్ ఈ ముస్లిమ్స్ పోటీ చేసే స్థానాల్లో వీళ్ళని ఎలెక్ట్ చేసుకునే వాళ్ళు ఎవరు అంటే కూడా ముస్లిమ్సే. ఓకే. సో ముస్లిమ్స్ కి కొన్ని సీట్స్ రిజర్వ్ చేయబడి ఉంటాయి. అండ్ ఆ ముస్లిం కి రిజర్వ్ చేసిన సీట్స్ లో వాళ్ళని ఎలెక్ట్ చేసుకునే వాళ్ళు ఎవరు అంటే కూడా ముస్లిమ్సే అయ్యి ఉంటారు. దీన్ని మనం ఏమంటాము అంటే సపరేట్ ఎలక్టోరేట్స్ అని అంటాము. ట్రై టు రిమెంబర్ ఇట్, రైట్? సో ప్రస్తుతం మనం ఫాలో అయ్యే సిస్టమ్ ఏంటి, జాయింట్ ఎలక్టోరేట్ సిస్టమ్, అంతే కదా? సో జాయింట్ ఎలక్టోరేట్ అంటే ఏంటి, నార్మల్ గా సపోజ్ ఒక ఎంపీ సీట్ ఉందనుకుందాము, దాన్ని ఎస్టీలకు కేటాయించారు అనుకుందాం. సో ఇట్ ఈస్ అన్ ఎస్టీ రిజర్వ్డ్ సీట్ అనుకుందాం, రైట్? సో ఓన్లీ ద పర్సన్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్ విల్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్స్? నో, అంతే కదా? సో ఆ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో భాగంగా ఉన్న అందరు ప్రజలు ఎంపీని ఎన్నుకుంటారు. కానీ సపరేట్ ఎలక్టరేట్ అంటే ఏంటి అంటే, ముస్లింలకు రిజర్వ్ చేయబడ్డ స్థానంలో ముస్లిమ్స్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ముస్లిమ్స్ ఓన్లీ విల్ ఎలెక్ట్ ద ముస్లిం రిప్రజెంటేటివ్ ఆఫ్ దట్ పర్టికులర్ సీట్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్. ఓకే. సపరేట్ ఎలక్టరేట్స్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటామన్నమాట దీన్ని. ఓకే. అందుకే లార్డ్ మింటోని ఏమంటారు, సో ఇలాంటి ఒక సిస్టమ్ ని ఇండియాలో తీసుకొచ్చారు కాబట్టి లార్డ్ మింటో ఈస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియా. ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియా అంటారు ఎవరిని, లార్డ్ మింటోని. సో ట్రై టు రిమెంబర్ దిస్ పాయింట్. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఫిఫ్త్ పాయింట్ ని కనుక మనం గమనిస్తే, ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్స్ కి ఓటింగ్ రైట్స్ ఇవ్వబడ్డాయన్నమాట ఈ యాక్ట్ ద్వారా. సో ఓటింగ్ రైట్స్ వేర్ గివెన్ టు ఇండియన్స్ బై దిస్ యాక్ట్. మరి ఎవరు ఓటేసేవారు అనంటే, ఓన్లీ ల్యాండ్ ఓనర్స్. ఓకే. సో ల్యాండ్ ఓనర్స్ కి, అదే విధంగా ట్యాక్స్ పేయర్స్ కి మాత్రమే, ట్యాక్స్ పేయర్స్, అదే విధంగా సమ్ నోబెల్ ఫ్యామిలీస్ కి సంబంధించిన వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓటింగ్ రైట్స్ ఇవ్వడం జరిగింది. సో త్రూ విచ్ యాక్ట్ ఇండియన్స్ వేర్ గివెన్ ద ఓటింగ్ రైట్స్ ఫర్ ద ఫస్ట్ టైం అని అంటే, ఇట్ వాస్ త్రూ 1909 మింటో మార్లే రిఫార్మ్స్. ఎవరెవరు ఓటు హక్కు ఎవరికి ఇవ్వడం జరిగింది,
voting right was given to only landowners, those who are paying the taxes, and some people belonging to noble families. రైట్, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఎలక్షన్, ఓటింగ్, ఇట్ ఈస్ సపరేట్ కాన్సెప్ట్. సో మనకి 1892 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ వస్తుంది. అండ్ ఈ యాక్ట్ ద్వారా మొట్టమొదటిసారి ఇండియాలో ఎలక్షన్స్ జరిగాయి అన్నమాట. ఓకే, సో ఎలాంటి ఎలక్షన్స్ అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ మాత్రమే. ఓకే, సో విచ్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా అంటే దట్ ఈస్ 1892 యాక్ట్. ఓటింగ్ రైట్స్ ఇచ్చిన చట్టం ఏంటి అని అంటే దట్ ఈస్ 1909 మింటో మార్లే రిఫార్మ్స్, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909. రైట్, సో దిస్ ఈస్ టుడేస్ సెషన్. ఐ హోప్ యూ లైక్ ద సెషన్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో వాటి మీదనే మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. అండ్ ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ట్రై టు షేర్ ఇట్, లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీన్ వైల్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో మనకి రాబోయే కాలంలో చాలా నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది కూడా లూప్ లైన్ లో ఉంది కాబట్టి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ బ్యాచెస్ యూ కెన్ కాంటాక్ట్ ద గివెన్ నెంబర్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ you.